శుభోదయం. ఈరోజు మనం ఈని అంటాం కదా, దీన్ని చాచా జాజా ఇణి. ఈని కొన్ని పదాల్లో మనం ఉపయోగిస్తాం. అయితే దీంతో మొదలయ్యే పదములు ఉండవు, కానీ పదములలో మాత్రం ఇది వస్తుంది. చూద్దాం మనం. ఇది అక్షరం కింద అక్షరంగా మనం దీన్ని ఉపయోగిస్తాం. జ్ఞాని, జా, జాకు దీర్ఘం ఇస్తే జా కింద ఈని రాయాలి. జ్ఞాని. ఆజ్ఞ, ఆ జ ఇణి మొత్తం కలిపితే ఆజ్ఞ. ప్రజ్ఞ, ప్ర జ ఇణి రాస్తే ప్రజ్ఞ. సంజ్ఞ, సంజ్ఞ అంటే సైగ చేసారు అంటాను కదా, దాన్ని సంజ్ఞ అంటాం, గుర్తు అనమాట. సంజ్ఞ. ప్రతిజ్ఞ, ప రావర్తిస్తే ప్ర, తి జ కింద ఈణి రాస్తే ప్రతిజ్ఞ. జ్ఞానము, జా, జాకు దీర్ఘం ఇస్తే జా ఈణి జ్ఞానము, జ్ఞానము. ప్రాజ్ఞుడు, పాకు దీర్ఘం ఇస్తే పా, రావర్తిస్తే ప్రా, జు ఇణి ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడు. రసజ్ఞులు, ర స జు ఇణి రాస్తే జ్ఞు అయింది కదా, మొత్తం కలిపితే రసజ్ఞులు. నెక్స్ట్ క్షేత్రజ్ఞుడు, క్షే, తా రావర్తిస్తే త్రా, జు ఇణి కింద ఇణి రాయాలి. క్షేత్రజ్ఞుడు. జ్ఞాపకము, జాకు దీర్ఘం ఇస్తే జా ఇణి జ్ఞా, ప క ము, జ్ఞాపకము. విజ్ఞానము, వి, జాకు దీర్ఘం ఇస్తే జా ఇణి రాస్తే జ్ఞా, నా ము, విజ్ఞానము. కాలజ్ఞులు, కాకు దీర్ఘం ఇస్తే కా, లా, జు కింద ఇణి రాయాలి. లాకుంస్తేలు మొత్తం కలిపితే కాలజ్ఞులు. ఆజ్ఞాపత్రము, ఆ, జాకు దీర్ఘం ఇస్తే జా కింద ఇణి రాయాలి. ఆజ్ఞ, ప త రావొత్తు ఇవ్వాలి. పత్ర ము, ఆజ్ఞాపత్రము. జ్ఞానేంద్రియములు, జాకు దీర్ఘం ఇస్తే జా ఇణి జ్ఞా, నే పూర్ణాంత స్వరం, ది రావొత్తు, యా ము లు, జ్ఞానేంద్రియములు. ఇంకొకసారి మనం పదములను చదువుదాం. జ్ఞాని, ఆజ్ఞ, ప్రజ్ఞ, సంజ్ఞ, ప్రతిజ్ఞ, జ్ఞానము, ప్రాజ్ఞుడు, రసజ్ఞులు, క్షేత్రజ్ఞుడు, జ్ఞాపకము, విజ్ఞానము, కాలజ్ఞులు, ఆజ్ఞాపత్రము, జ్ఞానేంద్రియములు.